మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. జిల్లాల పునర్విభజన పేరుతో హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 4వ వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఇంటింటికి కరపత్రం ఇస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరి లాభం కోసం హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలుపుదామనుకుంటున్నారని సతీష్ కుమార్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో ఏమీ నడవడం లేదని, కరీంనగర్ జిల్లాలో కలుపుకుంటే తనదే నడుస్తుందేమోనని మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో కలుపుతామంటున్నారని ఆరోపించారు. హుస్నాబాద్ ప్రజలందరూ సిద్దిపేట జిల్లాలో ఉండడం పట్ల సంతోషపడుతున్నారన్నారు. మంత్రి దగ్గర ఉన్న ఒకరిద్దరు తప్ప ఎవరూ కూడా హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలుపుతామని మాట్లాడడం లేదని అన్నారు. హుస్నాబాద్ ను చాలా అభివృద్ధి చేస్తున్నామని మాట్లాడుతున్న మంత్రి ఇంతవరకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్ కు తీసుకువచ్చిన అభివృద్ధి పనులన్నీ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే మంజూరయ్యాయని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోని హుస్నాబాద్ కు ఆర్డీఓ, ఏజీపీ ఆఫీస్ తీసుకువస్తానన్నారు. ఐఓసీ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల హుస్నాబాద్ కు దూరంగా కట్టామని, మంత్రి అయ్యుండి కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఆటో వాళ్ళకు ఏదో రూపాయలు ఇస్తామని ఇస్తలేరు, రైతులకు వచ్చినోళ్ళకి చెప్పాలి. అన్నీ వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా మనకి 2 సంవత్సరాల్లో మన ఎంత పార్టీ లాస్ ఉన్నది. రేపు కాంగ్రెస్ పోటీ జరిగితే మనకి అంతే కదా ఆటలు మాట్లాడడం తప్ప పనిలేదు ఏం లేదు. బట్టి మాట్లాడలేదు కాబట్టి మనం ఖచ్చితంగా నడవాల్సి వస్తుంది. మా అందరూ ఛాయ్ వస్తాయి. మనకున్న బాకీ ఇప్పుడు బాకీ నిలవేసి ఏది మాట్లాడాలి 2 రోజులు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పాల్గొంటుంది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ బాకీ కార్డు మనకి ఇప్పుడు కాంగ్రెస్ వాటి బాకీ కాలం పెడుతున్నారు. ఇన్ని హామీలు ఇచ్చిండు, ఇంత బాకీలు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలు వెంటనే. మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి ప్రచార భాగంగా ఈరోజు మరి మెయిన్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. ప్రతి వ్యవసాయ దుకాణాలకు వెళ్ళి మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మనకి ఇప్పుడు రావాల్సిన డబ్బులు ఎంత ఉన్నది ఏంటనేది అందరూ కూడా వివరించి చెప్పేసి రేపు ఎన్నికల్లో కూడా మరి ఇంత హామీ ఆల్రెడీ
కాంగ్రెస్ మనకు బాకీ ఉన్నదని బాకీ కార్డుని ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం మేము ఇంత బాకీ ఉన్నామని చెప్పి. మరి ఇదే కాకుండా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతున్నది. రెండో విషయానికి వస్తే మరి ఎన్నికల్లో కూడా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే లెక్క మంత్రి గారు లెక్క ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మొన్న మాట్లాడుకుంటూ చాలా అభివృద్ధి చేసిన, రింగ్ రోడ్ పట్టుకొస్తున్నా, ఇంకేదో తీసుకొస్తున్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఏమీ కూడా ఆయన తీసుకొచ్చింది ఏం లేదు. ఇవాళ సిద్దిపేట నుంచి హన్మకొండ తీసుకొచ్చిన హైవే కూడా బీఆర్ఎస్ పార్టీనే పట్టుకొచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి హన్మకొండ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమయంలో కూడా జరిగింది. గౌరవ మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు దానికోసం ప్రయత్నం చేసిన కూడా మనందరికీ తెలిసిందే. అది కూడా చెప్తున్నాం. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏమని మాట్లాడిందంటే శాస్త్రీయంగా ఈ హుస్నాబాద్ని మనము సిద్దిపేటలో కలపలేదు, అశాస్త్రీయంగా జరిగింది అని మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఎప్పుడైతే హుస్నాబాద్ని సిద్దిపేటలో కలపాలి ఈ 3 మండలాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఆ సమయంలో కూడా ఎంఆర్ఓ వాళ్ళతో చెప్పి ప్రతి ఊర్లో కూడా ఒక గ్రామ సభ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఇవాళ హుస్నాబాదు, కోయడ, అక్కనపేట ఈ 3 మండలాలు కూడా సిద్దిపేటలో కలపడం జరిగింది.